ఏపీలో జనవరి 22 అంటే రేపు అన్ని స్కూల్స్కి కాలేజెస్కి హాలిడే ఉందా లేదా. సో ఇది ఎక్కువ మంది స్టూడెంట్స్లో అలాగే పేరెంట్స్ కావచ్చు లేకపోతే టీచర్స్ కావచ్చు వీళ్ళలో ఉన్న ఒక పెద్ద డౌట్, హాలిడే ఇచ్చారా, హాలిడే ఉందా లేదా అని చెప్పేసి. దీనికి సంబంధించి నేను ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను, ఒక అప్డేట్ అయితే ఇస్తాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇందులో ఒక బ్యాడ్ న్యూస్ ఒక గుడ్ న్యూస్ అని రెండు ఉన్నాయి. సో అవి కూడా మాకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ఓకేనా. సో ఒకవేళ నేను ఒక బ్యాడ్ న్యూస్ చెప్పినంత మాత్రాన కొంతమంది ఏంటంటే డిస్లైక్ చేస్తున్నారు, అలా చేయకండి. సో పాజిటివ్గా తీసుకొని లైక్ అయితే చేయండి. నేను జస్ట్ మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. అది నా వర్క్ అనమాట. అది మీకు పాజిటివ్గా ఉండొచ్చు లేకపోతే నెగిటివ్గా ఉండొచ్చు. ఓకేనా. సో అర్థం చేసుకోండి. సో ఏంటంటే చాలా వరకు రేపు అయోధ్యలో ఒక ప్రోగ్రామ్ ఉంది కాబట్టి రామ్ మందిర్ ఓపెనింగ్ ఉంది కాబట్టి సో అక్కడ చాలా స్టేట్స్ అన్నీ కూడా రేపు స్కూల్స్కి కాలేజెస్కి హాలిడే అయితే డిక్లేర్ చేశాయి. మన ఏపీలో కూడా హాలిడే డిక్లేర్ చేస్తామని చెప్పేసి నిన్న ఒక ప్రెస్ మీట్లో ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము ఆ హాలిడే ఇవ్వడానికి ఆలోచిస్తున్నామని చెప్పి ఒక మెన్షన్ చేశారనమాట. కాకపోతే ఇంతవరకు మనకు అఫీషియల్గా ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. మ్యాక్సిమం రేపు స్కూల్ ఉంటుంది అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. ఆల్రెడీ ఎక్కువ రోజు హాలిడే ఇచ్చారు కాబట్టి రేపు మ్యాక్సిమం స్కూల్ కండక్ట్ చేస్తారు, స్కూల్ వర్కింగ్ డే ఉంటుందని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది ఇప్పటివరకు అనమాట. సో ఇదే బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. గుడ్ న్యూస్ ఏంటి అంటే మనకు ఇంకా నైట్ వరకు టైం ఉంది కాబట్టి నైట్ లోపల గవర్నమెంట్ ఏదైనా డెసిషన్ తీసుకోవచ్చు. రేపు స్కూల్ లేకపోతే రేపు ఫుల్ డే హాలిడేనా లేకపోతే హాఫ్ డే పెట్టుకున్న హాఫ్ డే వదిలేయడము ఇలా ఏమన్నా ఒక గుడ్ న్యూస్ రావచ్చు అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నైట్ లోపల ఇంకా టైం ఉంది కాబట్టి. ఓకేనా. సో మ్యాక్సిమం రేపు హాలిడే ఉంటే బాగుంటుంది. సో దట్ అందరూ టీవీలో ప్రోగ్రామ్ అయితే చూస్తారు. దీనికి సంబంధించి మీ ఒపీనియన్స్ ఏంటనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ న్యూస్ లాగే తీసుకోండి, డిస్లైక్ మాత్రం చేయకండి. మ్యాక్సిమం లైక్ చేసి ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.